నమస్తే. కరీంనగర్ కార్పొరేషన్ ఎలక్షన్స్ క్యాంపెయిన్లో మనం ఉన్నాం. అన్ని పార్టీల నాయకులు, ప్రజల యొక్క అభిప్రాయాలు కూడా మనం తెలుసుకుంటున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్స్లో ఎలక్షన్స్ జరుగుతున్నాయి. సో ఎవరు గెలవబోతున్నారు? అన్ని పార్టీలు చాలా ప్రతిష్టాత్మకంగా ఎలక్షన్స్ని తీసుకుంటున్నాయి. సో మొన్నటి సర్పంచ్ ఎలక్షన్స్ తర్వాత జరుగుతున్న ఎలక్షన్స్ ఇవి. సో కాబట్టి అర్బన్ ఏరియాల్లో జరుగుతున్న ఎలక్షన్ ఇది, పట్టణ ప్రాంతాల్లో జరుగుతున్న ఎలక్షన్, మున్సిపాలిటీస్, కార్పొరేషన్స్లో జరుగుతున్న ఎలక్షన్. కాబట్టి అన్ని పార్టీలు చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్నాయి. కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి రంగంలో ఉన్నాడు. భారతీయ జనతా పార్టీ నుంచి ఆయా ఎంపీలు, వాళ్ళ ఎంపీలు ఆయా నియోజకవర్గాల్లో బరిలో తిరుగుతూ ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు వీళ్ళంతా తిరుగుతూ ఉన్నారు. అయితే ఈ ఎపిసోడ్కి ఒక వెరీ ఇంట్రెస్టింగ్, నేను ఇప్పుడు చేస్తున్న ఇంటర్వ్యూ అన్నది, కరీంనగర్ కార్పొరేషన్లో 24వ డివిజన్లో బేతి మహేందర్ రెడ్డి అనే వ్యక్తి, అడ్వకేట్, జనసేన పార్టీ నుంచి పోటీ చేస్తున్నాడు గ్లాసు గుర్తు మీద. అయితే హూ ఈజ్ బేతి మహేందర్ రెడ్డి అంటే, కరీంనగర్ నియోజకవర్గ ప్రజలందరినీ, ముఖ్యంగా ఈ పట్టణ ప్రాంత ప్రజలందరినీ అడిగినా చెప్తారు. అండ్ బీజేపీ వాళ్ళని అడిగినా చెప్తారు, ఆర్ఎస్ఎస్ వాళ్ళని అడిగినా చెప్తారు, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళని అడిగినా చెప్తారు. రైట్ వింగ్ ఐడియాలజీ ఉన్న ప్రతి ఒక్కరిని అడిగినా హూ ఈజ్ బేతి మహేందర్ రెడ్డి అంటే బీజేపీ పార్టీ ఆయన అని చెప్తారు. సో అట్లాంటి బేతి మహేందర్ రెడ్డికి బీజేపీ టికెట్ ఇవ్వలేదు. ఇక్కడ ఇవ్వకపోవడంతో ఆయన జనసేన పార్టీ నుంచి ఇంకా వేరే పార్టీలోకి వెళ్తే కొంత ఐడియాలజీకి దూరంగా ఉంటుందని ఆయన అదే ఎన్డీఏ అలయన్స్లో ఉన్న జనసేన కూడా ఇవాళ రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో పోటీ చేస్తుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ పార్టీ అయిన జనసేన నుంచి ఆయన బరిలో ఉన్నారు. సో మరి ఏమైంది, బీజేపీ ఎందుకు టికెట్ ఇవ్వలేదు అని ఆయనతో మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. బీజేపీ ఎందుకు టికెట్ ఇవ్వలేదంటే, పార్టీలను ఎట్లుంటాయి, ముఖ్యంగా ఇది కరీంనగర్లో మొత్తం ఆ గ్రానైటు మాఫియా మీద ఆయన కొట్లాడుతున్నాడు. నేను తొలి వెలుగులో ఉన్నప్పటి నుంచి ఆయన్ని తను ఫాలో అప్ చేస్తున్నా. ఈ గ్రానైట్ మీద మేము ఎన్నో వీడియోలు చేసినాం. నేను ఇంటర్వ్యూ చేసిన తర్వాత హెచ్ఆర్సీకి వస్తే, హెచ్ఆర్సీలో పోయిన గవర్నమెంట్ హయాంలో ఆయనని హెచ్ఆర్సీ ఆఫీస్ నుంచి పోలీసులు అరెస్ట్ చేసి తీసుకుపోయినారు. నేను అక్కడే ఉన్నాను. నా ఇంటర్వ్యూ తర్వాతనే ఇదంతా జరిగింది. సో అప్పటి నుంచి నేను చూస్తున్నా ఆయన కొట్లాడుతూనే ఉన్నాడు, చాలా కేసులు వేసిండు, దాటి మీద కొట్లాడుతున్నాడు. సో కాబట్టి ఇట్లాంటి గ్రానైట్ మాఫియా మీద కొట్లాడిన వాళ్ళకి టికెట్లు రావడం అంటే చాలా కష్టం. ఎందుకంటే ఇక్కడ పార్టీలు వేరైనా వాళ్ళు చెప్పిన వాళ్ళకి ఇక్కడ టికెట్లు రావాలి. కాబట్టి నేను అనుకుంటున్నా, అందుకే బేతి మహేందర్ రెడ్డికి టికెట్ రాలేదేమో అనుకుంటున్నా. సో ఆయన గ్లాస్ గుర్తు మీద పోటీలో ఉన్నారు. సీరియల్ నెంబర్ 3, నాకు ఓటేసి గెలిపించండి అని ఆయన రిక్వెస్ట్ చేస్తున్నారు. కరీంనగర్ నగరపాలక సంస్థ 24వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి. ఫస్ట్ సింబల్ కాంగ్రెస్ ఉంది, తర్వాత కార్ ఉంది, తర్వాత గ్లాస్ ఉంది, 4 బీజేపీ ఉన్నది, 5వ ఇండిపెండెంట్ పోటీలో ఉన్నారు. సో ఆయన ఒక పాంప్లెట్ని అందరికీ పంచుతున్నారు. ఇందులో ఏమున్నదంటే, బేతి మహేందర్ రెడ్డి అనే నేను మీలో ఒకటిని, మీ ఇంటి మనిషిని, అన్నింటికి మించి న్యాయం కోసం నిలబడే మీ సేవకుని, ఇక్కడే పుట్టి మీ మధ్యలో పెరిగి మీతోనే ఉంటున్నవాణ్ణి, నా బాల్యం స్వయం సేవకగా ప్రారంభమై జాతీయవాద భావజాలంతో పెరిగినవాణ్ణి, వృత్తి న్యాయవాదిని, ప్రవృత్తి అవినీతిపై ప్రజా పోరాటం, దేశానికి ధర్మానికి అంకితమైన నా జీవితం మీకు తెరిచిన పుస్తకం. రక్త సంబంధం నాది అరుదైన ఓ నెగిటివ్ రక్త వర్గం. ఆపద సమయంలో ఈ రక్తం దొరకడం కష్టమేమో కానీ, కష్టాల్లో ఉన్న మీకు ఈ బేతి మహేందర్ రెడ్డి దొరకడం మాత్రం చాలా సులభం. నా ఒంట్లో ప్రవహించేది దేశభక్తి అయితే, నా గుండెల్లో ఉన్నది సేవా శక్తి. అందుకే ఇప్పటికీ 69 సార్లు రక్తదానంతో మీకు రక్త సంబంధీకున్నయ్యాను. అంటే ఓ నెగిటివ్ బ్లడ్ అనేది దొరకడము చాలా కష్టము. ఆయన 69 టైమ్స్ బ్లడ్ ఇచ్చాడట, 69 సార్లు. మనం ఎంతమందికి ఇచ్చుంటాం ఒక్కసారి లెక్కలేసుకోండి, ఒకసారి ఆలోచించండి. 1-2 సార్లు ఇస్తాం, అది కూడా ఇవ్వడానికి కష్టపడుతుంటాం. 69 టైమ్స్ ఇచ్చిండట. అవును, నా మీద ఎన్నో కేసులు ఉన్నాయి. నేను చేసినవి సెటిల్మెంట్లు కాదు, ప్రజా ఉద్యమాలు. నా మీద ఉన్న కేసులు ప్రజా సమస్యలపై నేను చేసిన యుద్ధాలకు సాక్ష్యాలు. సిద్ధాంతం లేని చోట స్థానం లేదు. నా కష్టాన్ని, నా నిజాయితీని కాదని నిన్నగాక మొన్న వచ్చిన వారికి, డబ్బు సంచులు ఉన్నవారికి పార్టీ బీఫామ్ ఇచ్చారు. మొన్నటిదాకా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వ్యక్తి గట బీజేపీలో టికెట్ ఇచ్చారట. మరి ఐడియాలజీ ఎక్కడ పోయింది? మీ సిద్ధాంతం ఎక్కడ పోయింది? మీ పార్టీ కోసం కష్టపడ్డ వ్యక్తి ఎక్కడ పోయిండు? అంటే మీ పార్టీలో ఒక వ్యక్తితో కొంత అభిప్రాయ భేదాలు ఉంటే ఆ పార్టీ నాయకుడికి ఎదిగే అవకాశం ఈ పార్టీలో ఉండదా? ఆయన అడుగుతున్న ప్రశ్న ఇది. బీఫామ్ కొనడానికి నా దగ్గర కోట్ల డబ్బులు లేవు. నిజాయితీ ఉంది, మీరున్నారన్న ధైర్యం ఉంది. అవినీతికి మాత్రమే శత్రువుని, ప్రజలకు మాత్రం మిత్రుణ్ణి.
నేను ఏ పార్టీకి వ్యతిరేకిని కాదు. కేవలం అవినీతికి, అవకాశవాదానికి మాత్రమే శత్రువుని. వేరే పార్టీల మిత్రులు కూడా నన్ను సాధారణంగా ఆహ్వానించారు. కానీ నా భావజాలానికి పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు దగ్గరి పోలిక ఉంది. అందుకే జనసేన తరపున మన గాజు గ్లాసుతో మీ ముందుకు వచ్చాను అని ఆయన ప్రజలకు చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో నాకు కూడా తను గురించి తెలుసు. చాలామంది బీజేపీ కార్యకర్తలు, నాయకులు వాళ్ళ మీద కేసులు అయితే ఆయనే ఈ టోటల్ కేసుల విచారణ కూడా తనే చూస్తాడు ఆ పార్టీ నుంచి. మరి అట్లాంటి వ్యక్తికి ఇప్పుడు ఒక వ్యక్తి టికెట్ ఇవ్వడం నిరాకరిస్తే మరి పార్టీ అంతా ఏం చేస్తున్నది? ఆయనకు అండగా నిలబడి టికెట్ ఇప్పించాలి కదా. ఆర్ఎస్ఎస్లో ఉన్నాడు, విహెచ్పిలో పనిచేసిండు. ఎక్కడుంది అసలు పవరు, పైసా? దీని చుట్టే తిరుగుతుంది రాజకీయం అంతా. అందుకే నేను అంటుంటా, ఈ ఐడియాలజీలు, సిద్ధాంతాలు ఇవన్నీ అన్ని పార్టీలు మర్చిపోయినాయి. ఏ పార్టీకి ఏ సిద్ధాంతం లేదు, ఒకటే సిద్ధాంతం, అధికారం, పైసా. మాట్లాడదాం. బేతి మహేందర్ రెడ్డి గారు, నమస్తే. నమస్తే. ఏం సంగతి? జై శ్రీరామ్ అన్న. జై శ్రీరామ్. ఏంది మీ కండువా వేరుగా అనిపిస్తుంది? మీ మెడలో ఇట్లాంటి కండువాని మీరు కూడా ఊహించి ఉండరేమో, కళలో కూడా అనుకొని ఉండరేమో. నేను వాస్తవంగా ఏంటంటే ఈ కండువ వేసిన వరకు కూడా నా జీవితంలో ఎప్పుడు ఊహించలేదు. నా చివరి శ్వాస వరకు కూడా నా బాడీ, నా శవం మీద కూడా కాషాయ కండువలా అని చెప్పి కోరుకున్న మొదటి వ్యక్తి నేను. అట్లాంటిది నేను భారతీయ జనతా పార్టీలో దాదాపు 30 సంవత్సరాలుగా కొనసాగి అనేక రకాల ఉద్యమాలు చేసి దాదాపు అనేక రకాల తప్పుడు కేసు పెట్టినా కూడా నేను జైలుకోవడం జరిగింది. అయినా ఎక్కడ కూడా వెనుక తగ్గలేదు. ఎందుకంటే నేను వస్తున్న ప్రజలు ఇక్కడ జరుగుతున్న ఏదైతే కర్మలు జరుగుతుందో, అవినీతి ఏదైతే ఉందో, కొన్ని అభివృద్ధి ముసుగులు ఇక్కడ అవినీతి జరుగుతూ ఉంటాయి. అదంతా కూడా నేను డాక్యుమెంట్ నేను మాట్లాడుతూ ఉన్నాను. డాక్యుమెంట్ పెట్టుకొని రాజ్యాంగ సంస్థలు కానీ అదేవిధంగా నేషనల్ పోరాడుతూ ఉన్నాను. మరి వాళ్ళకి ఎందుకు కోపం వచ్చిందో నా మీద కానీ, అంటే వాళ్ళ ఈ బేతి మీద వ్యక్తి మున్సిపల్ ఎంటర్ అయితే రేపు అందరి భాగవతాలు బట్ట పెడతాయని చెప్పేసి ఒక భయం అనుకుంటారు నేను. ఎందుకంటే వాస్తవంగా అన్ని ఎక్కడైతే అక్కడ నుంచి స్టార్ట్ అవుతుండే ప్రోగ్రామ్. ఎందుకంటే కార్పొరేషన్ ఇది 66 డివిజన్లు ఉన్నాయి. వల్ల చాలా శివారు ప్రాంతాలు ఉన్నాయి. సూడాలకు వచ్చేసింది, శాతవన అర్బన్ డెవలప్మెంట్ ఏరియా వచ్చేసింది ఇవాళ మనది. ఇవాళ ఇన్ని రకాలుగా ఉన్నా కూడా ఇవాళ అంటే నేను వాళ్ళకి ఏందో భయం. అంటే నేను అనేది ఏంటంటే రేపు ఇతను గెలిస్తే రేపు మా అందరికి ఇబ్బంది అవుతుంది ఒక ఆలోచన, దురభిప్రాయం. అందరు కలిసి ఒకటి ఏకమయ్యారు. ఇవాళ ఆ ఏకంలో బాగానే ఇవాళ నన్ను బలిపశువు వేయడం జరిగింది. ఇవాళ నన్ను బలిపశువు వేసింది ఒక వ్యక్తులు మాత్రమే, ఎవరు రాజకీయ పార్టీ వ్యక్తులు. కానీ నా ప్రజలు ఏవైతే ఉన్నారో నా ప్రజలు నా మీద పూర్తిగా నమ్మకంతో, విశ్వాసంతో ఉన్నారు. ఎందుకంటే నన్ను నాయకం చేయాలన్నా నన్ను ఇంట్లో కూర్చోబెట్టారు. కానీ నా డివిజన్ ప్రజలే నా దేవుళ్ళు. ఇవాళ నా దేవుళ్ళు నన్ను జీవిస్తారని చెప్పేసి ఆశ్రయిస్తారని నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇవాళ వాస్తవం చెప్పాలంటే ఇవాళ అంతాడు కూడా మీరు ఎక్కడ ఏ డివిజన్ ఎక్కడ మూలక వెళ్ళండి, పాపం మహేందర్కి అన్యాయం జరిగిందని చెప్పేసి ఎవరైనా వాళ్ళు నేను పోయినా వాళ్ళు మాట్లాడుకుంటా ఉన్నారు. ఇవాళ ఈ ఏదైతే ఉందో ఈ మొత్తం టోటల్ వ్యవస్థకి ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్రం మొత్తం ఇవాళ కన్వేర్లోని 24 డివిజన్ వైపు చూస్తూ ఉన్నాయి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో. ఎందుకంటే నేను తెలంగాణ రాష్ట్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ నేతలు కానీ కార్యకర్తలు అందరికీ సుపరిచితం. నేను అందరికీ మాట్లాడుతూ ఉంటాను. బీజేపీ కార్యకర్తల ఓట్లు, మరి బీజేపీని అభిమానించే వాళ్ళ ఓట్లు మీకు పడతాయా? ఇక్కడ మరి అవతల బీజేపీ గుర్తు మీద పోటీ చేస్తున్నాడు కదా ఒక ఆయన. సరే, మీకు నచ్చినా నచ్చకపోయినా మీ పార్టీ టికెట్ ఇచ్చింది కదా అక్కడ. అవునండి. ఒక విషయం చెప్తాండి. ఇవాళ ఇది లోకల్ బాడీ ఎలక్షన్, ఇది ఎమ్మెల్యే ఎలక్షన్ కాదు, ఎంపీ ఎలక్షన్ కాదు. ఎంపీ ఎలక్షన్ అయితే సెంట్రల్ పార్టీని చూస్తారు. ఇవాళ మోడీ గారు చూసి ఇక్కడ అందరూ ఓట్లు వేసిన విషయం వాస్తవం. ఇది ఎవరంటే చెప్తారు. ఇవాళ లోకల్ కూడా ఏ రాష్ట్రంలో బాగుంటాయి, ఏ ప్రభుత్వం అయితే రాష్ట్రంలో బాగుంటాయి చేసి ఎమ్మెల్యే ఎలక్షన్ డిపెండ్ అవుతాయి. కానీ స్థానిక సంస్థ ఎన్నికల్లో మొత్తం పర్సన్ మాత్రమే చూస్తారు. ఇది 100% ఫ్యాక్ట్. ఇక్కడ ఉన్న మానవ సంబంధాలు, వ్యక్తిత్వం ఉన్న మానవ సంబంధాలు ఇక్కడ కీలకం. ఇప్పుడు మేము ఫోన్ చేస్తే ఈ అబ్బాయి వస్తాడా రాడా ఇంటి దాకా, వెంటనే పని చేస్తాడా లేదు, ఇది చాలా ఇంపార్టెంట్. కామన్గా ప్రజలకు ఏమిటాయండి, డ్రైనేజ్ వ్యవస్థ ఉంటుంది, రోడ్ల వ్యవస్థ ఉంటుంది, లేకపోతే స్ట్రీట్లో వస్తుందని చెప్పేసి, లేకపోతే చెట్లు కానీ రకరకాల చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి వాళ్ళ కార్పొరేటర్లు వల్ల వాళ్ళు ఒక పెద్ద కార్పొరేటర్ అనేది ఒక హోదా లెక్క ఫీల్ అయ్యి వాళ్ళ అవినీతికి అక్కడ ఒక 5 సంవత్సరాలు గెలిస్తే కార్పొరేటర్ వల్ల 100 కోట్లు సంపాదిస్తున్నారు. ఏ విధంగా సంపాదిస్తున్నారు? ఎందుకు ఇట్లా? ఇవాళ నా పాయింట్ ఏంటంటే మీకు టికెట్ రాకపోవడానికి కారణం ఏంటి? మీరు ఎప్పుడు మీ బీజేపీలో జాయిన్ అయ్యారు? వాస్తవంగా నేను ఏంటంటే రాష్ట్రీయ స్వయం కార్యకర్తగా నేను నా ప్రస్థానం మొదలుపెట్టాను ఆర్ఎస్ఎస్. దాని తర్వాత విశ్వేంద్ర పరిస్థితి నగర కార్యదర్శిగా 2 పర్యాలు పనిచేయడం జరిగింది. తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా పనిచేయడం జరిగింది. అప్పుడు మా ప్రధాన కార్యదర్శి ఇప్పుడు నా ఏపీ ప్రెసిడెంట్ మాధవ్ గారు ఉండే, భానుప్రకాష్ రెడ్డి గారు ఇప్పుడు బోర్డు మెంబరు, వారు యువమోర్చా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఉండే. వారి కమిటీలో యువమోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ కొనసాగింది. ఆ రోజు నా సేవలు గుర్తించి అప్పుడు ఈ రాష్ట్రానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి యువమోర్చా ఇన్ఛార్జ్ ఉన్న కిషన్ రెడ్డి గారు మొత్తం మీటింగ్లో నన్ను పిలిచి సన్మానం చేయడం జరిగింది. ఎందుకంటే నేను
చేసే కార్యక్రమాలు వేదిక ఎక్కి ఒకసారి ప్రజెంట్ చేయడం జరిగింది. అంటే ఆ రకంగా అప్పటి నుంచి నాకు ఇచ్చే ప్రేరణ ఏదైతే ఉందో అప్పటి నుంచి కంటిన్యూ కావడం జరిగింది. తర్వాత భారతీయ జనతా పార్టీ నగర ప్రధాన కార్యదర్శిగా 2 పర్యాలు పనిచేయడం జరిగింది. తర్వాత భారతీయ జనతా పార్టీ నగర శాఖ అధ్యక్షుడిగా 2015 నుంచి 2020 మార్చి దాకా కూడా పనిచేయడం జరిగింది. నేను ఇక్కడ కూడా నాకు పార్టీ ఆపే పని ఒకటే కాకుండా నా ప్రజలు ఎదుర్కొన్న సమస్యలే కానీ పార్టీ కార్యకర్తల యొక్క బాగోగులు కానీ ఇక్కడ సమస్య అన్నిటి మీద నేను గలమెత్తి ఇవాళ నేను నా కార్యకర్తలను కాపాడుకున్న, నా ప్రజా సంస్థల పోరాడిన, నా పార్టీ కార్యక్రమాలు కూడా సక్రమంగా నిర్వర్తించాను. మిమ్మల్ని బయటికి పంపించేసింది, టికెట్ ఇవ్వకుండా చేసింది పార్టీనా వ్యక్తుల పార్టీ నాకు సంజయ్ అనేనా మీరు డైరెక్ట్గా చెప్పేది? ఎస్ 100%. ఎందుకంటే ఇవాళ చెప్పండి, ఇవాళ టికెట్ ఇవాళ అన్ని చేతులు ఉండిపోయినాయి. ఇవాళ ఏంటంటే మొత్తం టోటల్గా కార్పొరేషన్ 66 టికెట్లు కూడా అన్ని చేతుల్లో ఉన్నాయి. ఇవాళ ఇక్కడ కమిటీలు అని చెప్పేసి సర్వేలు అని చెప్పేసి ఇవాళ ఏంటంటే వ్యక్తుల యొక్క జీవితాలతో ఆడుకునే పరిస్థితి ఏర్పడాయి. ఇవాళ మేము అనేక సంవత్సరాలకి పార్టీలో కొనసాగి ఇవాళ ఈ పార్టీని ఒక స్థాయికి తీసుకొచ్చాం. ఇవాళ వాళ్ళందరూ మా పార్టీకి ఎందుకు వస్తున్నారంటే ఇవాళ నా పైన పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థున్నారు మా పార్టీకి ఎందుకు రావడం జరిగింది. మా ఇక్కడ వాస్తవంగా ఏంటంటే ఏంటికి తిరిగినా కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారు. ఇక్కడ ఉన్న అభ్యర్థి ఎవరైతే ఉన్నారో గతంలో నేను ఓడిపోయినా కాబట్టి ఆ సింపతి ఒకటి ఏదైతే ఉందో ప్రజలు కూడా ఒకసారి మైంద గెలిపిద్దాం ఒక ఆలోచన వచ్చింది కాబట్టి ఆయన దాన్ని క్యాచ్ చేసుకోవడానికి వాళ్ళు మా పార్టీకి రావడం జరిగింది. ఓకే, మా పార్టీకి ఎవరైనా వచ్చే సాధించుడే కొత్త వాళ్ళు రావాల్సిందే. మేముంటే వాళ్ళు ఒక 5 సంవత్సరాలు టెస్ట్ చేయాలి. ఫస్ట్ ఒకసారి వాళ్ళు 5 సంవత్సరాలు పార్టీలో ఉంటారు, టెస్ట్ చేయాలి. ఇవాళ మమ్మల్ని ఊకోమని చెప్పేసి మమ్మల్ని పోటీ చేయకని చెప్పేసి మాకు బీఫామ్ ఇవ్వకుండా వాళ్ళేమో తిరిగి వాళ్ళని గెలిపించుకోమని చెప్పేసి మాకు నామినేట్ పోస్ట్ ఇస్తా అని చెప్పేసి వాళ్ళ ప్రాబ్లం గురి చేస్తూ ఉన్నారు. నేను ఏమంటున్నా అంటే మీరు మాకు ఇచ్చే నామినేట్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఇవ్వండి, కొత్త వాళ్ళకు నాకు అభ్యంతరం లేదు. మాకు ఆయన ఎప్పుడు వచ్చిండు, ఎవరికి టికెట్ ఇచ్చారు? బీఆర్ఎస్ నుంచి వచ్చిందని టికెట్ ఇచ్చారు. ఇక్కడ బీఆర్ఎస్ నుంచి మొన్న రీసెంట్గా అంటే నామినేషన్ చివరకు ఒక 4 రోజుల ముందు ఇవాళ వచ్చి కండవ కప్పుకొని ఇవాళ నా నోటి కాడ బుక్కని ఇవాళ లాక్కుండా పోవడం చాలా బాధాకరం. నేను వాస్తవం చెప్తాను, నేను గిన్ని సంవత్సరాల పాటలు పనిచేసిన నేను నాకు ఆ పార్టీని ఇవ్వాలని చెప్పేసి నేను బాగా దాదాపు 6 రోజులు కంటిన్యూ ఏడ్చి నేను ఇవ్వాలి. ఎందుకు బాధపడ్డాను, నా పార్టీ నుంచి నేను వేరే లైఫ్ క్వాలిటీ బాధ అనిపించింది నాకు. కానీ ఇవాళ నేను ఎందుకంటే వాళ్ళు రామచంద్ర గారు 15 సంవత్సరాలు సస్పెండ్ చేస్తాను చెప్తాడు, మీరు సస్పెండ్ చేసి ఏం చెప్పి నేనే రాజం వేసాను పార్టీకి. ఇవాళ భారతీయ జనతా పార్టీ బీఫామ్ ఏదైతే ఉందో మున్సిపల్ సబ్మిట్ చేసేది కూడా నేను జనసేన బీఫామ్ సబ్మిట్ చేయలేను. నేను ఇవాళ వాళ్ళు బీఫామ్ సబ్మిట్ చేసినాక అప్పటికప్పుడు నేను రాజామ లేక మా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు రామచంద్ర గారికి పంపించి వాట్సాప్ చేసి ఫోన్ చేసి చెప్పి అన్నంబర్ నాకు మీరు చేసిన సేవలు దాల్నాకి ఇక వద్దు, ఇక నేను కొనసాగలేను. ఇవాళ ఇప్పటికీ మీకు చాలాసార్లు చెప్పుకోవడం జరిగింది, నా బాధ ఒక్కరోజు కూడా మీరు కనీసం అర్థం చేసుకోవాలని చెప్పి ఇవాళ ఇప్పటికీ మీకు చాలాసార్లు చెప్పుకోవడం జరిగింది, నా బాధ ఒక్కరోజు కూడా మీరు కనీసం అర్థం చేసుకోవాలని చెప్పి రాజామ పంపించేసి నీకు మీడియాకు రిలీజ్ చేసి దాని తర్వాత 2:30 తర్వాత నేను జనసేన పార్టీ తరఫున బీఫామ్ సబ్మిట్ చేయడం జరిగింది. బాధ అనిపించదండి? ఇవాళ నా ప్లేస్లో మీరు ఆలోచించండి. మీరు అదే బండి సంజయ్ దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసుకునే ప్రయత్నం చేయొచ్చు కదా, ఎందుకన్నా నాకు టికెట్ ఇస్తలేవు, నేనేం తప్పు చేసినా అని అడగొచ్చు కదా. ఒక్కటండి, నేను ఇక్కడ ఉన్న కరప్షన్ మీద కొట్టడం జరిగింది. మరి వారికి ఎక్కడ నా మీద అది దూరపడి ఏర్పడో తెలియదు. కానీ నేను వారి మీద ఆరోపణలు చేసినట్ట రకరకాల ఆరోపణలు నా మీద నా తరపున ఒక దాదాపు సుమారు 100 మంది మహేందర్కు బీఫామ్ ఇవ్వని చెప్పేసి నా డిజైన్కి వెళ్ళి కానీ చాలామంది పెద్దలు కానీ పోయి అడిగితే కూడా వాళ్ళందరూ కూడా నా పేరు నెగటివ్ ప్రచారం చేయడం జరిగింది. నేనేమంటే ఇప్పటికి నేను మీడియం మన తొలి వెలుగు ద్వారా నేను చెప్తా ఉన్నాను. ఇవాళ మీరు ఏదైతే నా మీద ఆరోపణలు చేశారో వాటన్నిటికీ సిద్ధంగా ఉన్నాను నేను. ఇవాళ నేను పసుపు బట్టలతో తడిగుడ్డలతో ఇవాళ నా భార్య పిల్లలతో నా తల్లితో నేను ఇవాళ గుళ్ళ హనుమాన్ టెంపుల్లో కానీ మాషా టెంపుల్లో వారికి నా భాష చూడడానికి సిద్ధంగా ఉన్నా. మరి వారు సిద్ధంగా ఉన్నారు, ఒకసారి మీడియా ప్రశ్నిస్తూ ఉండండి. వల్ల నాకు అన్యాయం చేస్తే నువ్వుకుండా ఎవరైనా నా రాజకీయ భవిష్యత్తు నిర్ణయించేది నాయకులైనా ప్రజలైనా పెడతాను. అందుకే నా రాజకీయ భవిష్యత్తు నా ప్రజలు నిర్ణయిస్తాను చెప్పేసి నేను ఇవాళ ముందుకు వస్తా ఉన్నాను. ఇక్కడ కావాలని మీరు అడిగారా బండి సంజయ్ దగ్గరికి వెళ్ళి? అంతకుముందు ఆ తర్వాత ఏమైనా రిక్వెస్ట్? చాలా సందర్భాల్లో నేను నా బీఫామ్ కోసానికి వాస్తవంగా నాకు రాకుండా ఉంటుందా అన్న, నాకు బీఫామ్ ఇవ్వడం చెప్పేసి నేను చాలా అనుకున్నాను. కానీ లాస్ట్ మినిట్లో ఎప్పుడైతే నాకు టీఆర్ఎస్ నుంచి వచ్చే వ్యక్తికి ఎప్పుడైతే కండవ కప్పిండో అప్పుడే నాకు సగం ఆశలు నచ్చలిగింది. ఎందుకంటే అతని దగ్గర డబ్బులు ఉన్నాయి, కోట్ల రూపాయలు ఉన్నాయి, విచ్చలవిడికి బియ్య బస్తాలు వస్తాడు, కోట్ల రూపాయలు దాదాపు 5,000 ఓటుకు 5,000 10,000 ఇస్తాడు. విచ్చలవిడిగా డబ్బు ఒక ఓటుకు దాదాపు ఒక 5,000 10,000 కాకుండా వాళ్ళకు మందు ఇస్తాడు, మద్యం కూడా ఇస్తాడు. అన్ని రకాలుగా ఆయన వెరీ సెటిల్డ్ కాబట్టి ఆయన కోట్ల రూపాయలు ఉన్నాయి కాబట్టి ఆయనకి ఇస్తారని చెప్పేసి నాకు ముందే. ఎందుకంటే చాలా సందర్భాల్లో ఇవాళ మాకు ఒక కమిటీ ఏదైతే ఉంటుందో కమిటీ అని చెప్పేసి ఏదో అబద్ధం పడుతున్నారు వాళ్ళందరూ చెప్పడం జరిగింది. మహేందర్ నీకు టికెట్ రాదు, ఆల్రెడీ ఆయన పేరు రాసేసారు అని చెప్పేసి నాకు చెప్పడం జరిగింది. నేను కూడా సంజయ్ దగ్గరికి చాలా సందర్భాలు ఏడవడం జరిగింది. అన్న నాకు అన్యాయం చేయకూరి, నాకు పార్టీ బీఫామ్ ఇరి, నేను గెలిచి మీకు నేను నా సీటు మీకు గిఫ్ట్గా ఇస్తాను అని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ ఎక్కడ కూడా నేను ప్రజాక్షేత్రంలో ఉండొద్దని చెప్పేసి మీరు గమనించండి. 2020 కూడా నాకు భారతీయ జనతా పార్టీ బీఫామ్ ఇచ్చి కూడా నాకు సపోర్ట్ దొరకలేనప్పుడు నేను ఒంటరి పోరాటం చేసి గౌరవపదం ఓటు సాధించుకున్నా. నా ప్రజలు ఇవాళ నన్ను ఆశీర్వదిస్తాను నా డిజైన్లో. ఇవాళ ఒక్కసారి నాకు గెలవాలని చెప్పేసి ఇవాళ ఒక్కసారి ప్రజలందరూ ఇవాళ వాస్తవం నాకు సంబంధం లేకుండా వాళ్ళే మీటింగ్లు పెట్టుకొని వాళ్ళే ఒక నిర్ణయానికి వచ్చి రావడం జరిగింది. ఎందుకంటే ఇవాళ ఈ డిజైన్ నుంచి ఒక నాయకుడు ఎదగాలి. ఇప్పుడు నా వాస్తవం ఏంటంటే నా డిజైన్లో దీర్ఘకాలిక ఉన్న మీకు సంజయ్కి ఏం గొడవ ఉన్నది అసలు?
వాస్తవంగా ఈ ప్రశ్న మీరు వారిని అడగాలి. ఎందుకంటే ఇవాళ నన్ను అడుగుతూ ఉన్నారు మాకేం కూడా ఉంది, వాస్తవంగా నాకేం కూడా లేదు, మరి వారికి ఏం కూడా ఉందో వారిని మీరు ప్రశ్న అడగాలి. మనం ఇంటర్వ్యూ చేసిన ఒకసారి ఇప్పుడు కేశవ మెమోరియల్ స్కూల్ ఐ థింక్ ఆ రోజు రాత్రి 10-11 గంటలు అవుతుంది, కరీంనగర్ గ్రానైట్ మీద మనం ఒక ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఆ తర్వాత నుంచి మీకు జడింది, ఆ తర్వాత నుంచి బాగా జడినట్టుంది. ఆ ఇంటర్వ్యూ ఏదైతే ఉందో తర్వాత మీరు అరెస్ట్ అయ్యారు. నా రాజకీయ భవిష్యత్తుకు ఆ ఇంటర్వ్యూతో ఏదైతే ఫుల్ స్టాప్ పెట్టేశారు వీళ్ళందరూ కలిసి ఒకటైపోయి. వాస్తవంగా ఏంటంటే ఇంటర్వ్యూ ఇచ్చింది గమనించండి మీరు. నేను ఇక్కడ జరుగుతున్న కరప్షన్ ఏదో మాట్లాడినా, నేను ఒక వ్యక్తి గురించి మాట్లాడలేదు ఇవాళ. నేను మన గ్రానైట్ వ్యవస్థలు అవుతున్నాయి ఇవాళ. మీరు ఒక చిన్న విషయం సామాన్య వ్యక్తులు ఇవాళ పన్నులు కట్టకుంటే వాళ్ళు ఎంతో ఇబ్బంది పడతారు ఇవాళ అధికారులు. మరి సామాన్య వ్యక్తులు ఇబ్బంది పెట్టి అధికారులు ఇవాళ ఇవ్వలేనా సరే, మరి అట్లాంటి 751 కోట్ల రూపాయలు ఇవాళ ప్రభుత్వం రావాల్సిన సినరీస్ ఫీ కానీ రాయల్టీ అమౌంట్ కానీ ట్యాక్స్ ఏవైతే కట్టాలని చెప్పేసి నేను పోరాటం చేసిన. ఆ పోరాటం తప్పండి ఇవాళ. నేను రాజ్యాంగ సంస్థను సంప్రదించిన తప్ప నాకు అర్థం కాదు. నేను డాక్యుమెంట్ ఎవరిస్తే కొట్టాడుతున్నా. మీ పార్టీలోనే ఉన్నాడు కదా, మరి సంజయ్ గారు కూడా మీ పార్టీనే కదా అప్పుడు, మరి మీ మీద ఏం కోపం? అదే నేను ఇప్పుడు మీరు అడిగే పరిస్థితి వారిని అడగాలి. నా మీద ఎందుకు కోపం అని చెప్పేసి వారిని అడగాలి. నాకు కోపం లేదు వారి మీద, ఇప్పుడు నేను చెప్తున్నా వారి కోపం లేదు. నేను ఏమంటే పార్టీ లైన్ నడవాలి, ఇంకా పర్సనల్ లైన్లో నడతా ఉన్నాయి. ఇక్కడ చాలామంది ఇవాళ జీవితాలు కర్మల్లో జరుగుతాయి. నాలాంటి ఎవరైతే అనేక సంవత్సరాలుగా కష్టపడుతున్న కార్యకర్తలు బీఫామ్ రాలే ఇవాళ 80% కొత్త వాళ్ళకి ఇవ్వడం జరిగింది, 20% మాత్రం పాత వాళ్ళకి ఇవ్వడం జరిగింది. 80% కొత్త వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అంతే వేరే పార్టీకి కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళు మెజార్టీగా వాళ్ళకే ఇవాళ వాళ్ళు అక్కడ సంపాదించుకున్నారు. ఇవాళ అక్రమంగా సంపాదించారు డబ్బులు. ఇవాళ ఆ డబ్బు సంపాదన అంతా ఇవాళ తీసుకొచ్చి ఈ డిజైన్లో కొమ్మరిస్తూ ఉన్నారు. వాళ్ళకి ఏమనంటే పోటీ చేస్తే 30-50 లక్షలు ఉండాలన్నట. ఇది ఒక కొత్త వింత అంటున్నాను. ఇవాళ వారు ఎమ్మెల్యేగా పోటీ చేశారు, ఎంపీగా పోటీ చేశారు అనేక సంవత్సరాలు. మరి వాళ్ళ దగ్గర గిన్నె డబ్బులు మేము అడిగినాము, అధికారులు అడిగిరా లేకపోతే నాయకులు అడిగిరా? సరే ఇప్పుడు ఈయన ఇక్కడ మొత్తం ఈ 66 టికెట్లు ఆయన ఇచ్చిండు కాబట్టి ఆయన చేతిలో ఉన్నది. మరి మీ పై నాయకులకు చెప్పే ప్రయత్నం చేయొచ్చు కదా, ఆర్ఎస్ఎస్ లీడర్లకు చెప్పొచ్చు కదా, అక్కడ కూడా వర్కౌట్ అయితే లేదా? నేను నా గురించి నాకు బీఫామ్ విషయంలో ఇబ్బంది కలుగుతూ ఉన్నదని చెప్పేసి భారతీయ జనతా పార్టీ పెద్దలకు కానీ రాష్ట్ర పార్టీ అధ్యక్షులతో సహా అదేవిధంగా ఆర్ఎస్ఎస్ పెద్దలకు కానీ అందరికీ కూడా నా తల్లి లాంటిది ఏదైతే సంఘం అవుతుందో వాళ్ళు కూడా వినియోగించుకోవాలి. ఎందుకంటే నేను ఒక నిర్ణయం తీసుకోకముందు నేను తీసుకున్న నిర్ణయం కానీ నా జరుగుతున్న అన్యాయాన్ని వివరించడం నా బాధ్యత. కాబట్టి అందరికీ వివరించిన, కానీ వాళ్ళు కూడా ఏం చేయలేకపోయారు కాబట్టి వాళ్ళ చేతులు కూడా లేదు కాబట్టి వాళ్ళు కూడా ఏం చేయలేదు. ఇవాళ వాళ్ళ పరిస్థితి కూడా ఘోరంగా ఉంది ఇవాళ. ఎందుకంటే వాళ్ళు కూడా ఏం ఒక కార్యకర్తకు న్యాయం చేయలేని పరిస్థితులు వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా బాధపడుతూ ఉన్నారు. వాళ్ళ బాధని అర్థం చేసుకుంటాను నేను. అట్లాంటి పరిస్థితులు ఇవాళ కన్వేళ భారతీయ జనతా పార్టీ నడుస్తూ ఉన్నాయి. ఇవాళ ఇంకా మిగతా జిల్లా ఏ విధంగా నడుస్తుందో మీకు తెలియదు. కానీ వాస్తవంగా ఏంటంటే ఇవాళ కరీంనగర్లో నా పరిస్థితి అయితే అధ్వానంగా ఉంది ఇవాళ. అందుకే భారతీయ జనతా పార్టీలో కొనసాగాలంటే ఇవాళ వ్యక్తి చేతిలో పార్టీ నడుతూ ఉన్నది. ఇవాళ పార్టీ చేతిలో వ్యక్తి నడవాలని చెప్పేసి ఒక ఎజెండాతో ముందుకు వస్తాను. కానీ ఇప్పుడు మరి అలయన్స్ పార్టీనే కదా, మరి ఎట్లా ఇది మరి ఎట్లా దీన్ని నేను ఎందుకంటే నా భావాలు ఎట్లా వచ్చింది మరి అడ్డుకోలేదా? ఏది ఈ టికెట్ అడ్డుకోలేదా? ఇది కూడా చెప్తాను మీకు. ఈ టికెట్ కూడా నన్ను మా డివిజన్ ప్రజలు పిలిచి ఒకసారి మాట్లాడడానికి పోతే అక్కడ ఉన్నాయి, నువ్వు జనసేన పార్టీకి వెళ్ళి ఎట్లా నామినేట్ చేస్తావు అని చెప్పేసి అడగడం జరిగింది. అన్న మీరు ఎక్కడైనా నాకు పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తే నేను వాళ్ళు అక్కడ చేస్తున్నాను. నాకు పాజిటివ్ ఏ రోజు నాకు పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చారా? నేను బీఫామ్ అని చెప్పేసి కరాఖండితంగా ఉన్నారు మీరు. మరి బీఫామ్ అని చెప్పి నేను ఏం చేయాలి? చివరి నిమిషాల్లో జనసేన నామినేషన్ చేయడం జరిగింది. ఎందుకు జనసేన నామినేషన్ అంటే నా భావాలకు అనుకూలంగా పార్టీ వాళ్ళ జనసేన పార్టీ కూడా సనాతన హైందవ ధర్మ రక్షణకు పాల్పడుతున్న పార్టీ. అట్లాంటి పార్టీని ఎంచుకున్నాను. నేను సెక్యులర్ కాదు, నేను ఒక జాతీయవాది. నేను కాబట్టి నాకు అనుకున్న ఉన్న పార్టీని ఎంచుకున్నాను నేను. అలా తప్పే లేదు. ఇవాళ భారతీయ జనతా పార్టీ జనసేన ఒకటే కావచ్చు. ఇవాళ జనసేన టికెట్ కూడా నీకు ఎట్లా వస్తుందని చెప్పేసి నన్ను క్వశ్చన్ చేసారు. వాళ్ళు ఎట్లా వస్తుందని చెప్పేసి కూడా ఛాలెంజ్ చేయడం జరిగింది. అప్పటికైనా జనసేన బీఫామ్ నా చేతిలో ఉన్నది, కానీ వాళ్ళకి చెప్పలేదు నేను. ఎందుకంటే మీరు నన్ను మోసం చేస్తున్న విషయం నేను అనుమానం గమనిస్తాను. నేను అడ్వకేట్, నాకు తెలియదా? నేను వాసన పసిగడతాను. నేను మీ యొక్క వ్యవహారాలు కానీ మీ యొక్క మాట తిరిగి నేను పసిగడతాను. నేను మీరు నా పట్ల అనిపిస్తున్న వైఖరి ఏదైతే ఉందో ఆ వైఖరిని నేను ఇవాళ తిప్పికొట్టాల ఉద్దేశం జనసేన ముందుకు వస్తూ ఉన్నది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ఈ యొక్క 24 డివిజన్ అవుతుందో ఈ డివిజన్లో జనసేన పార్టీ జెండా ఎగరడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఒకవేళ రిజల్ట్ అటు అయితే మళ్ళీ రేపొద్దున సంజయ్తో మీరు పెట్టుకుంటున్నట్టు అవుతుంది, ఓ సాహసం చేసినట్టు అవుతుంది. దానికి అన్నింటికి సిద్ధంగా ఉన్నాను. ఎవరైనా పుట్టినాక సావకం అనేది. ఇక అట్లా భయానికి భయపడి రాజకీయాలు చేయడానికి నేను ముందుకు రాలేను. నేను అన్నిటికీ సిద్ధమే, కొట్టడానికి సిద్ధమే, సావడానికి సిద్ధమే. నేను ఈ రాజకీయాలలో గిట్ట భయపడి రాజకీయాలు చెప్తే ఇంట్లో కూర్చోవాలి. ఇవాళ నేను ఇంట్లో కూర్చోడానికి నేను లేని. ఇవాళ దేనికైనా పర్ణం ఓడిపోయినా గెలిచిన 2 పర్ణం సిద్ధమే నేను ఇవాళ. సో 5,300 ఓట్లు ఉన్నాయి. మీకు ఎంత ఓట్లు పోలైతే 3,000 4,000 పోలైతే అంటే మీరు ఒక 1,500 నుంచి 2,000 ఓట్లు మీరు సాధించాలి. 1,500 ఓట్లు వస్తే గెలుస్తారు మీరు. అవకాశం ఉందా, కనబడుతున్నదా? ఓన్లీ పైకి చెప్తున్నారు. నాకు అవకాశం ఉందా లేదని అభ్యర్థిగా నేను పోటీ చేసిన అభ్యర్థిగా చెప్తే బాగుంటుంది. మీరు ఈ విషయాన్ని ఇక్కడ ఈ డిజైన్లో ఉన్న ఎవరైతే ఉంటారో వాళ్ళని అడగండి, ప్రజలను అడగండి, వాళ్ళ అభిప్రాయం సేకరించండి. వాళ్ళ అభిప్రాయం సేకరిస్తే గెలుస్తానే ఓడతానని వాళ్ళు చెప్తారు. నాకు నా ప్రజల మీద పూర్తి నమ్మకం ఉంది. ఎందుకంటే నా ప్రజలు నాతో మాట్లాడుతున్న తీరు కానీ, నన్ను ఆదరిస్తున్న తీరు కానీ, నన్ను ఏ రకంగా అయితే జీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారో, నీ పెద్దవాళ్ళందరూ కూడా నేను ఇవాళ ఆశీర్వాదం తీసుకుంటున్నాను. నేను అవన్నీ చూస్తుంటే నాకు పూర్తి నమ్మకం ఉంది, గెలుస్తా అని చెప్పేసి ఇవాళ.
సో ఆయన మరి మీ మీద కూడా దుష్ప్రచారం చేస్తున్నారు కదా, నేను చూసిన ప్రచారమా మరి ప్రచారమా ఏదో మొత్తానికైతే అది ప్రచారం అని చెప్పి రిజల్ట్ తర్వాత వెళ్తాయి. ఎందుకంటే ఇవాళ పోలింగ్ దగ్గరకు వస్తూ ఉన్నది. పోలింగ్ దగ్గర వచ్చడం బేతమైనటువంటి వాతావరణం క్రియేట్ అయింది కాబట్టి ఆ వాతావరణం దెబ్బతీయాలి. ఈ వాడలు కూడా చాలామందికి ఫోన్ చేసి ఒక పెద్ద హోదాలో ఉండి కూడా వాడలో చాలామందికి ఫోన్ చేసి నా గురించి చెడుగా చెప్తా ఉన్నారు. కానీ ప్రజలకు నేను ఏందో తెలుసు, నేను ₹1 అవినీతికి సంపాదించినప్పుడు ప్రజలకు ఎన్ని చెప్పినా నమ్మే పరిస్థితి లేదు. ఇవాళ ఎంత పెద్ద స్థాయి ఫోన్ చేసినా కూడా నమ్మే పరిస్థితి లేదు. ఇవాళ నేను ఒక్కడే విషయం చెప్పచ్చుకున్నాను. ఇవాళ కేంద్ర బీజేపీ పార్టీ కూడా ఈ విషయంపై దృష్టి కేంద్రీకరించాలి. మాలాంటి కార్యకర్తలకు అన్యాయం జరుగుతుంటే కేంద్ర బీజేపీ పార్టీ కూడా ఇవాళ తెలంగాణ విషయంలో ఇవాళ కనీసం నిమ్మకు నీరైతే వేరేస్తూ ఉన్నది. వాళ్ళు కూడా ఇక తెలంగాణలో ఇవాళ ఇట్లా పరిస్థితులను దాన్ని సర్దుమనకపోతే రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ భవిష్యత్తు అద్భుతంగా తయారయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు నేను జనసేన పార్టీ అభ్యర్థిగా నేను పోటీ చేస్తూ ఉన్నాను. నా డివిజన్ ప్రజలు ఇవాళ గెలిచినాక నేను ఈ డివిజన్ యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో దీర్ఘ ఉన్న సమస్యలు అవన్నీ కూడా నాకు మొత్తం తెలిసి ఎక్కడెక్కడ సమస్య ఉంది. 80% టికెట్లు రాకపోతే మీరు ఒక్కరే ఎందుకు ఎదురు తిరిగారు? మిగతా వాళ్ళంతా ఎక్కడ పోయారు? ఒక్కటండి, ప్రలోభాలకు గురి చేయడానికి నేను అమాయకుని కాదు. ఇవాళ ప్రలోభాలకు గురి చేసే వాళ్ళందరినీ ఆ ప్రలోభకు గురై కొంతమంది ఇవాళ విడ్రా అయినారు. కానీ ఇంకా కొంతమంది ఇవాళ రెబల్స్గా పోటీస్తూ ఉన్నారు. ఇవాళ డివిజన్లో మీరు చూడండి, కొన్ని డివిజన్లు చెప్తే నేను రెబల్స్గా పోటీస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆయన గురించి అన్ని విషయాలు తెలిసిన వాళ్ళు పోటీస్తూ ఉన్నారు. కానీ తెలియని వాళ్ళు ప్రలోభకు గురై వాళ్ళు విడ్రా చేసుకున్నారు. కానీ ఓకే, రాబోయే కాలంలో చూద్దాం ఎవరికి ఏమొస్తుంది అనేది అన్నీ చూస్తాం. ఎందుకంటే ఇంకా ఉన్న టర్మ్ 3 సంవత్సరాలు ఉంది. 3 సంవత్సరాలు ఏం చేస్తాము, అభివృద్ధి ఏ విధంగా ముందుకు తీసుకెళ్తాను ప్రజలకు అందరికీ తెలిసి. ఇవాళ నేనేమంటాను అంటే మాలాంటి కార్యకర్తలను ఎప్పటికైనా పార్టీ దూరం చేసుకోవద్దు. దూరం చేస్తుంది కాబట్టి కర్మలో ఇవాళ చాలామంది కార్యకర్తలు ఇవాళ ఏడుపు. అంటే నా జీవితంలో ఇంతకు 30 సంవత్సరాలు ఎప్పుడు లేదు. ఒక్కొక్క కార్యకర్త కుటుంబం ఏడుస్తూ ఉంటే బాధ కలిగింది. ఆ ఏడుపు పార్టీకి మనుగడకే దెబ్బ చేసే ప్రమాదం ఉంది ఇవాళ. థ్యాంక్ యూ అండి. సో మొత్తానికి బేతి మహేందర్ రెడ్డిని మరి ఆదరిస్తారా, ఏం చేస్తారన్నది మీరే డిసైడ్ చేసుకోవాలి. 24th డివిజన్ నుంచి తను పోటీ చేస్తున్నాడు. తన గురించి నాకైతే తెలుసు. ఈ గ్రానైట్ మాఫియా దీని మీద ఆయన గట్టిగా కొట్లాడిండు. ఆ పార్టీ కోసం, ఆ పార్టీ కార్యకర్తల కోసం, కోర్టుల కోసం, కోర్టుల కేసుల మీద ఆయన కొట్లాడిన తీరు నాకంతా తెలుసు. కాబట్టి మరి ఎందుకు ఇంత భయంకరమైన అన్యాయం జరిగిందన్నది పార్టీ నాయకులే చెప్పాలి, బండి సంజయ్ చెప్పాలి. సో ఆయన ఒక పార్టీ, సరే ఆయన పార్టీ ఏంది, గుర్తు ఏందన్నది నాకు సంబంధం లేదు. కానీ స్థానిక ఎన్నికలు కాబట్టి వ్యక్తిని చూసి ఓటేసే ప్రయత్నం చేయండి. 24th డివిజన్ ప్రజలు తెలివైన వాళ్ళనైతే మేము అనుకుంటున్నాం. మరి మీ ఓటుని ఆ దిశగా ఎవరైతే మంచి వ్యక్తి అని మీరు అనుకుంటారో వాళ్ళకు ఓటేసే ప్రయత్నం చేయండి. ప్రజాస్వామ్యాన్ని గెలిపించండి. చూస్తూనే ఉండండి మన తొలివేలు.